2014లో కొవ్వూరులో ఓటమి తర్వాత 2019లో ఒక స్ట్రాంగ్ ఇది చేసుకున్నారు, మినిస్టర్గా వచ్చారు. అలాంటి నియోజకవర్గాన్ని విడిచి వస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది? అక్కడ నుండి ఒకేసారి ఇక్కడికి రావడం అనేసరికి చాలా పెయిన్ అనిపించింది. ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి ఇప్పటివరకు హోమ్ మినిస్టర్ వరకు 5 ఏళ్ల పాటు కంప్లీట్గా మీరు ఉండగలిగారు. మళ్ళీ హోమ్గానే తిరిగి రావాలని నాకేంటో చెప్పేవారు, మన మీద ఇలా వెళ్తే అలా ఇచ్చేస్తున్నట్టు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్ని అసలు ఏ రూపంలో ఫేస్ చేస్తున్నారు? ఇది చెయ్యబోతున్నామని చెప్పుకోవడానికి ఏదన్నా ఉందంటే మమ్మల్ని కాపీ చేసి చెప్పుకోవాలే తప్ప. షర్మిలా రెడ్డి దానికి సంబంధించి పిసిసి పగ్గాలు చేపట్టారు. ఇవన్నీ పొలిటికల్ ఫ్యాక్టర్స్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంటుంది? ఏదేదో జరిగిపోయిందని ఆవిడతో ఒక స్క్రిప్ట్ రాయిపించి వీళ్ళే రాసి ఆవిడతో మాట్లాడిస్తున్నారు. శాసనసభ్యుడిపైన దాడిని హోమ్ మినిస్టర్గా ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అతనికంటూ ఒక గౌరవం ఇవ్వాలి, అతని చేత ప్రజలకి మేలు జరిగేది చేయించుకోవాలి తప్ప. అక్కడ ప్రజలందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీరు ఎక్కడ మారుతారని. మీరేమైనా ఎక్స్పెక్ట్ చేశారా? నాకు అంత సపోర్టివ్గా ఇంకా జగనాన్ని ఇస్తున్నప్పుడు నన్ను చేంజ్ చేస్తారని ఎట్లా అనుకుంటా అండి? ఆ థాట్ అసలు అయితే లేదు.